అందరికీ నమస్కారం. మనం రోజువారీ దినచర్యలో భాగంగా ఇంధనం అనేది అత్యంత క్రియాశీలకమైన పాత్ర వహిస్తుంది. పట్టణాల్లో గాని పల్లెటూళ్ళలో గాని ఎవరి స్థాయిలో వాళ్ళు ఏదో ఒక వాహనాన్ని వాడుతున్నారు. వాహనానికి సంబంధించి పెట్రోలు, డీజిల్ ఈ రెండింటినీ కూడా మనం పెట్రోల్ బంకుల నుంచి కొనుగోలు చేస్తున్నాము. అయితే ఈ ఆయిల్ ధరలు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉన్నాయి. సాధారణంగా మార్కెట్ లో కూరగాయల ధర పెరగడం చూస్తున్నాము. అదే విధంగా ఈ యొక్క పెట్రోలు, డీజిల్ రేట్లు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి అపసవ్య విధానాల వలన గత 20 ఏళ్లుగా పెట్రోలు, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇది ఎందుకు పెరిగింది? పెరిగిన దానిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అంతా ప్రజల నడ్డి విడిచి దీన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం ఏ విధంగా మార్చుకుంది అనేది పూర్తి వివరాలని చాలా క్లుప్తంగా మీకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం ఈ రోజున దేశంలో లీటర్ పెట్రోల్ ధర సుమారుగా 107 రూపాయలు, డీజిల్ ధర 96 రూపాయలు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 14 కేజీలది 864 రూపాయల వరకు ఉంది. ఈ ధరల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ విధిస్తాయి. దానిని బట్టి కొద్దిగా ఈ యొక్క ధరల్లో మార్పు రావచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఆయిల్ ధరలు పెరిగినప్పుడు పెంచాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టు మాట. ఒక్కసారి 20 ఏళ్లకి వెనక్కి వెళ్లి దీని యొక్క కథా కమామిషి చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల హెచ్చు తగ్గులన్నింటినీ కూడా ప్రజల మీద ప్రభావం చూపించకుండా ఆ హెచ్చు తగ్గులని కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా దీనికోసం 1970లో భారత ప్రభుత్వం ఆయిల్ పూల్ అకౌంట్ ఏర్పాటు చేసింది. అంటే అడ్మినిస్టర్డ్ ప్రెస్ మెకానిజం అంటే ఏటీఎం పద్ధతిలో దేశంలో ఆయిల్ ధరల నియంత్రణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. కాబట్టి ధరలు పెరిగినప్పుడు పెరిగిన వ్యత్యాసాన్ని ఈ యొక్క నిధి నుంచి దాన్ని కేటాయింపు చేయాలి. ధరలు తగ్గినప్పుడు వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ యొక్క నిధికి మరలించాలి. ఈ విధంగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు తగ్గినప్పుడు ప్రజల మీద ప్రభావం లేకుండా ఒక నిబద్ధతతో కూడినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2002లో ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోటు బడ్జెట్ అనే పేరుతో ఈ ఆయిల్ పూల్ నిధి మొత్తాన్ని తీసుకొచ్చి కేంద్ర బడ్జెట్ లో విలీనం చేశారు. మార్కెట్ ఆధారిత విధానం అమల్లోకి తెచ్చారు. కాబట్టి 2010 నుండి పెట్రోల్ ధరలు, 2014 నుంచి డీజిల్ ధరలు పూర్తిగా మార్కెట్ ఆధారితంగా ఉన్నాయి. అంటే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మనం రేటు పెంచేయటం, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ తగ్గినా రేట్ అదే విధంగా ఉంచడం, ఈ ప్రాక్టీస్ ని అమలు చేస్తున్నాయి. ఒక్కసారి మీరు పట్టిక చూడండి. 2002వ సంవత్సరంలో పెట్రోల్ 26 రూపాయలు ఉంటే 2014 నాటికి అంటే 10 సంవత్సరాలకి 72 రూపాయలు పెరిగింది. 2024 నాటికి 107 రూపాయలకు పెరిగింది. అదే విధంగా డీజిల్ కూడా 9 రూపాయల నుంచి 54 రూపాయలకి, 54 రూపాయలు 96 రూపాయలకు పెరిగింది. అయితే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర అమెరికా డాలర్లలో 2002లో $25 ఉంటే 2014లో $93 పెరిగితే 2024లో $75 పడిపోయింది. అంటే $93గా 2014లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర $75 పడిపోయినప్పటికీ కూడా 54 రూపాయల నుంచి 96 రూపాయలకి పెంచారు. చూడండి, ఒకసారి గమనించండి మీరు. డాలర్లలో రూపీ విలువ పతనాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గించడం అనేది మానేశాయి. ఎప్పుడు కూడా పెంచుకోవడానికి అలవాటు పడి ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నారు. అది గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు $93 ఉన్నప్పుడు పెట్రోల్ 73 రూపాయలు, డీజిల్ 54 రూపాయలు ఉంటే ఇప్పుడు $75లకు ముడి చమురు ధర తగ్గినప్పుడు దేశంలో పెట్రోలు, డీజిల్ ధర తగ్గాలి కదా. ఎందుకు తగ్గించడం లేదు? ఇక్కడ అందరూ గమనించినటువంటి విషయం ఏంటంటే పెట్రోల్ ధరలు 26 రూపాయల నుంచి 107 రూపాయలు పెరిగితే డీజిల్ ధర 8 రూపాయల నుంచి 96 రూపాయలు పెరిగింది. అంటే పెట్రోల్ ధరలని, డీజిల్ ధరలని రెండింటినీ ఒకే రేటు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక సామాన్య ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి కుట్ర దాగి ఉంది. ఎందుకంటే ఈ రోజున డీజిల్ వెహికల్స్ ఎక్కడ వాడతారు అంటే అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అదే విధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అందరూ కూడా
డీజిల్ బండ్లనే వాడతారు. డీజిల్ బండ్ల రేట్లు గనక విపరీతంగా పెంచితే అది 100 కోట్ల మంది మీద పడుతుంది. దానివల్ల కూరగాయల రేట్ల దగ్గర నుంచి అన్ని నిత్యావసర వస్తువులు కానివ్వండి ప్రతి ఒక్కటి పెరుగుతుంది. ఎక్కువ మంది నష్టపోయే అవకాశం ఉంది. అదే సందర్భంలో పెట్రోల్ ధర పెంచితే ఓన్లీ పెట్రోల్ వెహికల్స్ వాడేటువంటి వ్యక్తిగత వినిమయదారులు మాత్రమే ఈ యొక్క పెట్రోల్ వెహికల్స్ వాడతారు. తక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రభుత్వానికి ఎక్కువ లాభం రాదు. ఇటువంటి లాభదాయక విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అందుకనే ఒక్కసారి మనం ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు పెంచారు కాబట్టి తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదు, తగ్గించే అవసరం ఉంది కదా అనేది ప్రశ్నించేటువంటి వైఖరి ప్రజల్లోకి రావాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క రేట్లు అన్ని కూడా సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరల పైన ఎక్కువ ప్రభావం ఉండదు అని నేను భావిస్తున్నాను. నేను చెప్పినటువంటి విషయం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.